మనకు వస్తే ఉంటామా? అది इसलिए बोलते हैं वो पुडिंगी हैं मैं डिंगी है అది. ఫిర్ ఇప్పుడు మనకి అంటే అయినో మీరు చాలా గ్రౌండ్ ఎర్త్ ఉంటారు, మాక్సిమం పీపుల్ సరౌండెడ్ బై మీరు చెప్పిన సోకాల్ మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కష్టపడి వర్క్ చేయటం కావచ్చు, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, ఇదంతా. బట్ ఎక్కడో ఒకళ్ళిద్దరు కొంచెం ఆ యాటిట్యూడ్ని త్రో చేయడము, ఆ టాంట్రమ్స్ త్రో చేయడం, ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఏంటి ఎలా డీల్ చేస్తారు? పాపం అనిపిస్తుంది అయ్యో అని. పోతావు అంటారు, పోతారనే పోతావు. ఇది అది అందరికి వస్తుంది. నాకు వచ్చింది ఒక చిన్న 2-3 డేస్కి వచ్చిండే మీకు అని చెప్పి. కానీ నాకు మెకానిజం ఉంది కదా, మా అద్దంలో ఒకడు ఉంటాడు కదా అంటే అనేటోడు ఉన్నాడు కదా. అది ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు వచ్చిందంటే నేను డే నైట్ చేసేటప్పుడు నేను ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేసి స్నానం చేసుకుని కాఫీ ఉందా అన్న. ఇంకా 2 minutes అంటే వాట్ ద హెల్ అన్న తర్వాత ఎంబ్రో నువ్వు పెద్ద పుడింగ్ ఇవి నీకు రాగానే కాఫీ పెట్టానా, ఐఎమ్ సారీ మా నేను కాఫీ చేసుకున్నాను అట్లాంటివి అవతల ఉంటాయమ్మా. అప్పుడు ఇగ్నోర్ సార్ వాళ్ళతో నాకు పైసలు కోపం చేస్తే మాట్లాడేస్తామా, నేను లేకపోతే సైలెంట్. పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు, చెత్త గురించి ప్లానింగ్ ఎందుకుమా. శ్రీకాంత్ గారికి సరే అందరితో యాక్ట్ చేయడం ఇష్టం, అసలు యాక్ట్ చేయడం అంటేనే ఇష్టం. అసలు ఎవరు ఏంటి పెద్ద చిన్న ఇదంతా ఏం లేదు. బట్ అయినా తెలుసుకోవాలనుకున్నాను అంటే ఆ కోరికలు ఏవైనా ఉన్నాయా, ఫలానా ఈ డైరెక్టర్ అను ఈ యాక్టర్ అను? కాదమ్మా, ఇది లాజికల్గా చెప్తాను. ఒకరు ఆలోచించు, బాగా భోజన ప్రియుడు ఉన్నాడు అనుకో, ఫుడ్ ఆకలి అనుకో, పానీపూరియే తినాలనిపిస్తాడు, ఆడికి ప్రతిదీ తినాలనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కరితో చేయాలి. కొన్ని మహద్భాగ్యాలు లేవు మన జీవితంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలవాలి నేను, అర్థమైందమ్మా నీకు? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సిరివెల్ల సీతారామ శాస్త్రి, ఇట్లాంటి ఎంతోమంది పుట్టిలను కలిసే భాగ్యం కలగల. ఇంకా ఎంతోమంది వీళ్ళందరితో కలిసి అట్లీస్ట్ ఒక కళ్ళ ముందు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫ్రీడమ్ ఉంది కాబట్టి మొన్న ఒక పాట వింటున్నా, దేవుడు చేసిన మనుషులు సినిమాలో, పూరి గారి సినిమాలో రఘుకుంచే గారి కాంపోజిషన్ భాస్కర్ బాట్ల గారు రాశారు. దాని తర్వాత మన్మధుడు సినిమాలో నేను గాలి నేను నిన్న మొన్నలా అని సిరివెన్నెల గారు రాశారు. మనసు వెంటనే భాస్కర్ బాట్ల గారికి ఫోన్ చేశాను, రఘుకుంచే ఏంది భయ్యా ఇది ఇట్లా రాసి దొబ్బితే మేమేం చేయాలి, ఇక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్లు వెళ్తున్నాం, ఒకటే పాట పెట్టుకుంటే ఇయ్యని వెళ్తున్నాను. దాని తర్వాత అనిపించింది వాళ్ళ ఒక్క పాట వల్ల నా 40 నిమిషాల జర్నీ ఇట్లా వెళ్ళిపోయిందిగా. ఇంటికి పోవాలంటే ఏం చేయాలి, ఒక్క పాట వినాలి, వెళ్ళిపోవచ్చు ఇంటికి అని. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నాను, ఎందుకంటే మనసుకు అనిపించింది మంచిగా ప్రేమగా మాట్లాడడం. వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేయలేదు నాకు అనవసరం. సో ప్రతి ఒక్కరితో చేయాలి. కొన్ని మాత్రం మా అన్నయ్య గారితో చేయాలి, మా చిరంజీవి గారితో, లేదా ఏడ్చేస్తాను నేను. నాకు ఆయనతో చేయాలి ఒక సినిమా, తారక్ గారితో చేయాలి ఒక మంచి సీన్. ఎందుకంటే ఈ గ్రేట్ ఆర్టిస్ట్. మహేష్ బాబు గారితో చేయాలి, అందగాడిని చూడము, ప్రభాస్ గారితో చేయాలి, ప్రతి ఒక్కరితో చేయాలి, అందరితో చేయాలి. కానీ కమల్ హాసన్ గారితో చేయాలి, అమితాబ్ బచ్చన్ గారితో చేయాలి, కంగనా రనౌత్తో చేయాలి, తబ్బు గారితో చేయాలి, ఉన్నారు మా పుడింగిలు అంత చేయాలి కదా అందరితో, అజిత్ గారితో చేయాలి, మమ్మటి మోహన్ లాల్ గారితో చేయాలి, బేసికలీ అందరితో చేయాలి. పేర్లు గుర్తు రావట్లేదు, సడన్ గా పునీత్ గారు పోయారమ్మా. ఈ మంచి తెలుసా నా దరిద్రం చెప్పిన, ఒక్కసారి లైఫ్ టెలికాస్ట్ చూడలేకపోయాను, కలవలేకపోయాను ఆయన. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు కలిసి ఏదో ఒకటి అందియాలిగా, చేయలే. స్టూపిడిటీ, బ్యాడ్ లక్. సార్ ఇప్పుడు మీకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం, ఈ వర్షిప్. ఇందాక కూడా సందర్భం వచ్చింది, యాక్చువల్లీ ఇది నేను ఇందాక అక్కడే అడుగుదాం అనుకున్నాను, బట్ వెంటూ మనం వేరే దాకా. బట్ ఇప్పుడు పక్క వాళ్ళు సరే ఆర్జీవి గారిని అనుకోండి, ఇప్పుడు ఇండస్ట్రీ అన్నా కూడా మీకు ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం, యాక్టర్స్ అంటే ఇష్టం. బట్ కొంతమంది ఈ క్రిటిసైజ్ చేయటం, ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఇండస్ట్రీ ఏముంది మీరంతా ఇంతే కదా, ఇది ఇలాంటి మాటలు వెన్ యూ హియర్, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది మా. నువ్వు స్నానం చేసేటప్పుడు కొన్ని ఎంట్రుకలు ఊసిపోతాయి కదా, ఎవరివి?
మనమే కదా. మనమే. అయ్యో నాది పోయింది అని పెట్టుకుంటామా? వాళ్ళందరూ దానికన్నా హీనం నాకు, నా దొడ్డి కన్నా హీనం బాగు. తెలిసి మాట్లాడంట్రా, ఏం తెలియకుండా ఏమంటాం హవలా గారి గురించి పట్టించుకోవద్దు, వేస్ట్. విమర్శించడానికి స్థాయి ఉండాలమ్మా, జ్ఞానం ఉండాలి, స్థాయి అండి. వాళ్ళు ఏదో బతుకుతున్నారమ్మా, పారాసైట్స్ ఉన్నాయనుకో ఏం చేస్తాం, ఒకసారి గుట్టిన ఇట్లా అంటాం, పోతారు. ఎవరు గుర్తు పెట్టుకుంటారు మా బాబు? నీకు లాజిక్ చెప్తున్నాను చూడమ్మా. ఆర్ట్ అంటే కళ, దాంట్లో రకరకాల పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్యాన్స్ ఆర్ట్స్, ఇవి ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్, ఇది ఆస్ట్రానమీ, అన్ని పేర్లు గుర్తుంటే అప్పుడు ఉన్నారు కదా విమర్శకులు. ఒక్కడి విమర్శకుడు పేరు ఎవరికైనా గుర్తుందా? అది షిట్టు గుర్తుండదు మా జనానికి. విమర్శకుడు ఏముందమ్మా, కుంటి కుక్క ఆడు, ఆడు చేయడు ఇంకొని చేయనీయడు. సార్ ఈ రివ్యూస్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సి లాజికల్గా చెప్తామ్మా, నీకు ఏ స్వీట్ ఇష్టం? యాక్చువల్లీ నేను స్వీట్స్ ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ ఏది ఇష్టం? ఫుడ్, పప్పు. ఓకే, అన్నం ముద్దపప్పు ఏదో తిన్నావు. నేను నాకు పెట్టారు అది అనుకో, తినేసి నాకు నచ్చిందా లేదా చెప్పడం వేరే. ముద్దపప్పు వేస్ట్, అసలు పప్పు తినోడు ఇది డైరెక్టర్కి డైరెక్షన్ వర్క్ కాదు. జ్ఞానం ఉన్నాడు రాత్రడా, పాకి పక్కనోడి మీద పాకి బతకడం. అబ్బబ్బబ్బా సినిమా ఇలా ఉందని యూట్యూబ్లో అందరూ ఓవర్ యాక్షన్, వ్యూస్, వాళ్ళ పాపులారిటీ. ఆ సినిమా డైరెక్టర్ ఎట్లా సినిమా తీరాదురా భయ్, ఒక్కసారి సినిమా తీసి చూపి. వీళ్ళకి రివ్యూ రాయడం ఏడాది వచ్చుమా, వీళ్ళు స్టార్లు వేయడం ఏంటి? వీళ్ళు 3-4 చుక్కలు కనిపిస్తారు, వేస్ట్ ఫెలోస్. యాక్చువల్లీ ఒకటి చెప్పను, ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.